ఆల్రెడీ 2 ప్రోమోస్ వచ్చాయి. మీరందరూ చూసే ఉంటారు. 2 ప్రోమోస్ గురించి మాట్లాడే ముందు అంటే ప్రోమోలో పెద్దగా ఏమీ లేదా అంటే లైట్‌గా ఏదో అండ్ ఇవాళ ఏముండదు పెద్దగా. ఓన్లీ జాలీ మూడ్ అనమాట. టుడే హ్యాపీ మూడ్, జాలీ మూడ్ అన్నట్టు ఉంటది ఇవాళ. ఎలిమినేషన్స్ డే కాబట్టి కొంచెం ఫన్ ఉంటది. ఫన్ ఈరోజు ఎపిసోడ్ అంతా ఫన్‌గా ఉంటది. ఓవర్ ఆర్గ్యుమెంట్స్ గానీ, ఓవర్‌గా మొత్తం సాటర్‌డే రోజే ఉంటది అంతా పంచాయతీ. సండే ఓన్లీ ఫన్ డే అంటారు కాబట్టి ముచ్చట నేను ప్రోమో గురించి మాట్లాడుకుందాం కొద్దిగా. బాగుంది ప్రోమో. కామెడీగా, ఎంటర్టైన్మెంట్గా సూపర్ అనిపించింది. సెకండ్ ప్రోమో బాగా నచ్చింది ఫస్ట్ ప్రోమో కన్నా. అండ్ ఇప్పుడు నేను ఒక వీడియో గురించి మాట్లాడుతున్నాను. రాత్రి ఎపిసోడ్ ఎలా అనిపించింది అంటే నిన్న వచ్చిన ప్రోమోస్ తగ్గట్టు ఎపిసోడ్లో లేదనిపించింది కదా. అంటే ఎపిసోడ్ ఎందుకు మరి అంత భయంకరంగా చేస్తున్నారు అని అనిపించింది ఒక డౌట్. బట్ బయట ఏమో తిట్టినట్టు చూపిస్తారు, లోపలికి వెళ్ళేసరికి ఏముండదు, డొల్లా అనిపిస్తుంది. బట్ ఇలాంటివి అన్ని జనాల్లో ఏమంటారు, సింపతి ఎక్కువ వచ్చేస్తుంది. పాపం కదరా, ఎందుకు తిడుతున్నారు అయినా అమ్మాయి చేసిన తప్పేంటి, అయినా ఆ అబ్బాయి చేసిన తప్పేముంది, అక్కడ మంచిగానే చేసింది కదా, ఇక అలా లేకపోతే ఇక ఎలా ఉంటారు అక్కడ అనేది మనం మాట్లాడుకుంటాం బేసిక్గా. మన ఇప్పుడు రివ్యూస్ చేసే వాళ్ళకి బేసిక్గా పిన్ టు పిన్ వాళ్ళు ఒక 4-5 స్ట్రాటజీలు 4 రకంగా ఆలోచిస్తారు, ఓకే. బట్ మనం ఆడియన్గా మనం చూసే అరే పాపం ఎందుకు తిడుతున్నారు, అయినా ఏం చేసింది అంత తప్పు, అలా చేయకుండా ఇంకా ఎలా ఆడతారా అనే ఒక బిహేవియర్ వచ్చేస్తుంది జనాల్లోకి. అది సింపతిగా వర్కౌట్ అయ్యి ఓటింగ్స్ అనేది ఎక్కువ హైలో ఉంటుంది. ఇది గత కొన్ని 3-4 వీక్స్ నుంచి కంటిన్యూ అవుతుంది సంజయ్ గారి మీద ఈ ప్రోమోస్ అన్ని యాడ్ చేయడం. బట్ ఓకే, బట్ తను ఫీల్ అయ్యారు బాగా. ప్రతి వీకు ఇదేగా ఇలానే తిడుతూ ఉంటే అక్కడున్న ఒక మనిషి పర్సనల్గా తీసుకుంటే తన గేమ్ ఎఫెక్ట్ అవుతుంది బేసిక్గా. ఆయన బాధపడడం కూడా ఎంతవరకు కరెక్ట్. 1 వీక్ 2 వీక్స్ అంతే, చిన్న తప్పును కూడా ఇంత పెద్దగా అనేసరికల్లా సెన్సిటివ్ ఎవరు ఉన్నా సరే బాధపడతారు బేసిక్గా. అది మనం విన్న అంటే ఏదైనా సరే స్మూత్గా హ్యాండిల్ చేసేవాళ్ళు భరించలేరబ్బా, చిన్న మాట అయినా సరే ఏడ్ చేస్తారు. అలానే అమ్మ ఎంత ఆట ఆడినా సరే ఒక ప్రతి వారం ఇదే కంటిన్యూ అవుతుంది కదా అనేది ఒక క్వశ్చన్ వచ్చేస్తే అది ఇబ్బంది అయిపోతే వాళ్ళ గేమ్కి ఎఫెక్ట్ పడుతుంది. అది బేసిక్గా ఇదనమాట. ఇక మన ఎపిసోడ్లో ఏముంది పెద్దగా ఏమి అనిపించలేదు, ఓకే డన్, ఏదో నడిపించారంటే ఏం లేవు కాబట్టి ఆ మాత్రం అనుకుని ఉంటే అది సాటర్డే ఎపిసోడ్ అంత బాగోదు కాబట్టి అలా అన్నారేమో అని అనిపించింది బేసిక్గా నాకు. ఇంకా ముచ్చట చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. నిహారిక గారు నాగార్జున సార్ కూర్చొని అదే బర్నీ గారు అంటే అవునవును అంటే అప్పుడు నాగార్జున సార్ ఏమో అవును ఇక మేము బాగా చూసుకోవాలేమో అని అంటున్నారు. బట్ దానివల్ల రీతు గారు ఎలిమినేషన్కి ఈ వీడియో ఇప్పుడు వచ్చిందిలే కానీ పెద్దగా డిఫరెన్స్ ఏం లేవండి. ఇప్పుడు ఎవరికైనా సరే కామన్గా మనం ఎవరు ఆలోచించిన ఒక పాయింట్ మాట్లాడాను నేను. ఓహో పలాని ఒక స్ట్రాంగెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి తన కోసం అంత పెద్ద మనిషి వచ్చారు కాబట్టి తనకి ఆటోమేటిక్గా బిగ్ బాస్ వాళ్ళే టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చేస్తారనేది అందరికీ వచ్చేసే డౌట్ రావడం ఏంటి, అదే నిజం అనుకుంటాం మనం అందరం. కానీ అక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ ఫుటేజ్ కూడా పెద్దగా లేదు, టాప్ 5లో ఉండాల్సింది. సరే ఎలా అయినా సరే తనుజ గారు, కళ్యాణ్ వీళ్ళిద్దరూ రన్నర్ విన్నర్ వీళ్ళిద్దరిలో ఒకటి ఉంటుంది. అండ్ విఎంఐఎల్ 3, మిగతా 2 ప్లేసెస్ 5 కాబట్టి టాప్ 5. పవన్ రీతు అంటే పవన్ నుంచి రీతుని తీసేశారు. బట్ వై ఎందుకు అన్నప్పుడు రీతు గారు గేమ్స్ ఆడతారు, బట్ అంత టాలెంటెడ్ పర్సనే కాదు. అండ్ స్టామినా కానీ కొంచెం అటు ఇటుగా కానీ సార్ డైమండ్ బోరం ఓకే పర్లేదు, ఓటింగ్ కూడా అనే గట్టిగా పడుతుంది. ఎందుకంటే కళ్యాణ్తో బాండింగ్ ఎక్కువ. సో కళ్యాణ్ ఓటింగ్స్ కూడా పడే అవకాశం చాలా ఉంటుంది కాబట్టి. అయినా ఒక మాట చెప్పాలంటే ఎవరో బెస్ట్ ఫ్రెండ్ అని అలానే చేసామంటే వాళ్ళు ఇంత పెద్ద షో రన్ చేయలేరు బేసిక్గా. ఫస్ట్లో నాకు అదే డౌట్ వచ్చింది, ఓహో అంత పెద్ద మనిషి వచ్చారు కాబట్టి జనాల ఓటింగో వీళ్ళ తర్వాత వీళ్ళు ఏమైనా యాడ్ చేసేసుకొని టాప్ 5లో ఎంట్రీ చేస్తారేమో, వాళ్ళు రికమెండ్ చేశారేమో అని మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారేమో అనేది అనిపించింది. బట్ తర్వాత అర్థమైంది ఏంటంటే ఓకే ఇది ఇప్పుడు ఎవరేమనుకున్నా మనం ఎంతో కొంత మాట్లాడగలుగుతాంలే. కానీ
ఇది వీళ్ళదా తప్ప అనేది ఏమీ లేదు. బట్ తనకి ఓటింగ్స్ కూడా చాలా తక్కువ ఉండే, అండ్ తక్కువ అంటే ఫుటేజే లేదు, కొన్ని మిస్టేక్స్ చేసింది. దానివల్లనే తను ఎలిమినేట్ అయ్యారు. నాగార్జున సార్ అయినా నాగబాబు సార్ వల్ల అయినా కానీ ఏమి పెద్దగా అంటే కొంచెం బెనిఫిట్ జరిగే ఉంటుంది. బట్ కొంచెం తారుమారు అయ్యాయా ఓటింగ్స్, లేకపోతే వీళ్ళు మార్చేసి బయటికి పంపించేశారా అనేది ఇక్కడ డౌట్. ఓకే, ఈ వీక్ అలా అయినా అనుకున్నాం మనం, ఈ వీకే పంపించాల అవసరం లేదు కదా, నెక్స్ట్ వీక్ ఛాన్స్ ఉంది కదా, మనం నెక్స్ట్ వీక్ అయినా పంపించవచ్చు కదా. సో అలా డౌట్ వస్తుందని ఇప్పుడు తీసేశారు. ఎలా అయినా సరే ఫైనల్లో ఉండాల్సి టాప్ 5 5 ఉంటారు. బట్ నెక్స్ట్ వీక్ డబల్ ఎలిమినేషన్ పెట్టినా సరే ఇద్దరు అవుట్ అయిపోతారు. సుమన్ శెట్టి గారు అండ్ సంజన గారు ఇద్దరు వెళ్ళిపోతారు. ఇక డబల్ ఎలిమినేషన్ అంటే ఇంకెందుకు ఉంటుంది. టాప్ 6 ఉండుంటే రితు గారు ఉండేవాళ్ళు. టాప్ 6 కాదు కదా, 5 కదా. అందుకని వీళ్ళల్లో ఈవెన్ తీసేసి ముందు తర్వాత వాళ్ళిద్దరు తీద్దామని. బట్ వాళ్ళిద్దరికన్నా మంచి కంటెస్టెంట్సే కదా, మంచి ఓటింగ్ బ్యాంక్ ఒకప్పుడు ఉండే. బట్ తన వల్ల ఒక కంటెంట్ అనేది క్రియేట్ అవుతుంది కదా బేసిక్ హౌస్లో. అన్నీ చూసుకుంటే కొన్ని ఫాల్స్ ఈమెకి ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్ళిపోయారేమో అనిపించింది. వైరల్ అయిన వీడియో మీరు ఎలా అర్థం చేసుకుంటేనే అంటే అంటే ఇప్పుడు 5 చేతులు ఒకేలాగా ఉండగానే అందరూ మనుషులు ఒకేలాగా ఉండలేరు కాబట్టి ఒక్కొక్కరికి ఒకలాగా అర్థమవుతుంది. మీకు ఎలా అర్థమైందో అది కామెంట్ చేయండి. నాకైతే అలానే అర్థమైంది. బేసిక్గా ఎన్ని చెప్పినప్పుడు దాంట్లో ఏదో ఒక పాయింట్ మీరు యాడ్ చేసుకొని మీకు ఇలానే వీటిలో కొన్ని అనిపించాయి. నాకు బేసిక్గా ఫస్ట్ వీడియో చూసినప్పుడు అందుకని టాప్ 5లో ఉంచారా, అందుకని రీతిగా తీసేశారా అని తర్వాత మళ్ళీ నేను అన్నీ చూసుకుంటుంటే ఓటింగ్ లేదు, ఫుటేజ్ లేదు, ఏం లేదు కాబట్టి పోయిందా, లేకుంటే నెక్స్ట్ వీక్ పంపించుంటే కొంచెం కావాలని పంపించేశారు అంటారేమో అని ఈ వీక్ పంపించేశారా, లేక ఆయనకు ఓటింగ్ పడ్డాయి కాబట్టి ఇంక పడలేదు కాబట్టి వీళ్ళు పంపించేశారు. ఎలా అయినా సరే ఏమైంది, ఇప్పుడు కళ్యాణ్కి వచ్చింది అసలే సాగు. ఇప్పుడు తన టికెట్ ఫినాల్ గెలవకుండా ఉండుంటే చక్కగా రీతు గెలిచేది. రీతు టాప్ 5లో ఉండేది బేసిక్గా. ఇప్పుడు తను గెలిచిన ఆనందం తనకు ఉండగా ఇప్పుడు ఉండలేదని ఆనందం. ఇప్పుడు ఎలా అయినా సరే మధ్యలో ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఇక్కడ గుంపులో పోయిందని అందరూ బాధపడుతూనే ఉంటారు. ఈ వీకు ఈ సండే ఎపిసోడ్ బిగ్గెస్ట్ ఎమోషనల్ ఎపిసోడే. అస్సలు వేరే లెవెల్ ఉంటుంది ఈ వీడియో. అండ్ ఎపిసోడ్ కూడా అంతే ఉంటుంది. మస్తు ఎమోషనల్ అవుతారు. ఇక్కడ అందరికీ ఆమె క్లోజే, ఆ నలుగురికి క్లోజే అనుకోండి. ఇక నలుగురు అంటే ఇమానుయల్ కానీ, పవన్ కానీ, కళ్యాణ్ కానీ, సంజయ్ కానీ, వీళ్ళ నలుగురికి మంచి బెస్ట్ ఫ్రెండే కాబట్టి ఇప్పుడు ఎలా ఏంటి అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయమే. ఐ హోప్ వీడియో మీకు నచ్చితే ఒకసారి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీనికి ముందు ఒక ట్రిప్ వీడియో పెట్టాను. ఇక బిగ్ బాస్ అయిపోతుంది. ఇక బిగ్ బాస్ వీడియోస్ పెట్టినప్పుడల్లా మీరు అందరూ చూసి వెళ్ళిపోతే నార్మల్ వీడియోస్ ఎవరు చూస్తారు చెప్పండి. అవి కూడా చూసి సపోర్ట్ చేస్తే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. అవాజ్ బాగానే వస్తున్నాయి, వాచ్ టైం బాగానే ఉంటుంది ఒక్కొక్క వీడియోకి. బట్ అది అలా ఎలా అన్నీ చూస్తేనే కదా హ్యాపీ ఉంటుంది. మీరు సగం చూసి సగం వెళ్ళిపోయి సగం చూస్తూ ఉంటే మోటివేషన్స్ ఎక్కడ ఉంటాయి. మళ్ళీ మీరు ఇలా చూస్తూ ఉంటే మళ్ళీ బిగ్ బాస్ వచ్చేంత వరకు నేను కూర్చొని చూస్తూ ఉండాలి. బట్ ఏదో ఒకటి కంటెంట్ నడిపిస్తూ ఉంటేనే కదా మన ఛానల్ కొంచెం ముందుకెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 10 కల్లా మనమైనా బిగ్ బాస్ హౌస్లో ఉండాలా, లేకుంటే ఇలా రివ్యూ చేయడానికి ఒక 10,000 సబ్స్క్రైబర్స్ అయినా మనం అనుకుంటారు. ఆ లోపు మనం కష్టపడి సాధించాలి. ఎందుకంటే మనం చెప్పేది అవతల మనం ఎంత నిజాలు ఎంత క్లారిటీగా చెప్పినా సరే అవతల వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉండాలంటే మన వీడియోస్ చాలామందికి వెళ్ళాలి. కాబట్టి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క బటన్ నొక్కడానికి ఎంత బాధ తెలుసా మీకు అసలు. నిజంగా నేను కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏంద్రా నాయన ఇది ఇంత కష్టపడి వీడియో చేసినా బాగుందంటారు, మళ్ళీ చూడరు, ఎవరి గురించి అయినా మాట్లాడి ఎవరి గురించి తిడితే కానీ చూసేస్తారు. కానీ బిగ్ బాస్ రివ్యూస్ ఏంటి, నా ఓన్ ఒపీనియన్స్, నాకంటూ కొన్ని టాలెంట్స్ ఉంటాయి కదా, అది కూడా బయట పెడుతున్నప్పుడు మీరు చూడాలి కదా. ఇవాళ విత్ నో మేకప్లో ఉన్నా నేను, నో మేకప్ ఈరోజు. ఎందుకంటే ఒక రివ్యూ అంటే నెక్ క్రీమ్ ఒకటి పెట్టి ఉండే ఆ రివ్యూకి. బట్ మనం మేకప్ వేసుకొని కూర్చుంటే జనాలు నమ్మరు కాబట్టి నెక్ బాగుంది. నాకు ఇవి పిచ్చి గోల్డ్ పెడితే ఇలానే ఉంటుంది. చూద్దాం ఏమవుతుంది ఏంటనేది తెలియదులే. కానీ ఫస్ట్ ఆ వీడియో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఒక 3,000 అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆయన. ఈ 2025కి ఒక 3,000 అయితే 26 నుంచి ఏదో అలా కష్టపడి అయినా సరే ఒక 10,000 చేసుకుంటా. నా టైం అంటే కేటాయిస్తున్నా. టైం అని సాక్రిఫైస్ చేసి మీకోసమే నేను ఉన్నాను అంటుంది. ఏం చేద్దాం. బట్
అయ్యో కష్టపడింది ఏది రాదు, కష్టపడతాం, సాధించుకుందాం.